నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పరమాత్మ రామచంద్ర ఏంది అరాచకము? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అధికారం పోయినా కూడా చాలా పవర్ఫుల్ అని చెప్పి రోజు రోజుకు నిరూపించుకుంటున్నాడు. అడవి భూములు కొట్టేసినా ఇంతవరకు చర్యలు లేవు, ఏదో విచారణలు అయితే జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కబ్జాలు చేశాడు అని చెప్పి ఒక ఊరే వచ్చి కంప్లైంట్లు చేసినా కూడా దాని మీద కేసులు అయితే ఏం జరిగిందో తెలియదు. ఏ స్కీమ్ తీసుకున్నా, ఏ స్కామ్ తీసుకున్నా, లిక్కర్ నుంచి, రెడ్ శాండిల్ నుంచి, ఇసుక నుంచి, మైనింగ్ నుంచి ఏ స్కామ్ తీసుకున్నా అన్ని వేళ్ళైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేదా మిథున్ రెడ్డి వైపే చూపిస్తూ ఉండగా ఆయన మాత్రం కించిత్ భయపడడం లేదు. నాకు తెలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వన్ ఆఫ్ ద పవర్ఫుల్ పొలిటీషియన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏమో ఇటు చూడండి ఏం జరిగిందో. ఆక్రమించిన భూమి మధ్యలో సీసీ రోడ్డు నిర్మించుకున్న దృశ్యం అంట. ఇది చూడండి, కబ్జా చేసుకొని సీసీ రోడ్ అయితే శుభ్రంగా గవర్నమెంట్ డబ్బులతో సీసీ రోడ్ వేసుకున్నాడు. రామచంద్ర ఏమిటి అరాచకం? పెద్దిరెడ్డి ఆక్రమణలో 100 కోట్ల బుగ్గమఠం భూములు రోజు పేపర్లు అయితే వస్తుంది, చర్యలు అయితే ఇంక దేవుడు ఎరుగు. ఒక పుంగునూరులోనే కాదు, తిరుపతిలో కూడా దందా చేసినాడు. తిరుపతిలో ఏంది, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు చేసినటువంటి ఎటువంటి 100 కోట్లు పైబడినటువంటి దందాల్లో మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి ప్రమేయం అయితే ఖచ్చితంగా ఉన్నది. తిరుపతిలో ఇంటి పక్కనే 3.88 ఎకరాలు స్వాహా, అందులోనే కార్యాలయము, వాహనాల పార్కింగు, భూములకు కంచె, దర్జాగా మధ్యలో సీసీ రోడ్డు. తిరుపతిలో ఇంటికి పక్కన ఉన్నటువంటి బుగ్గమఠం భూములు, ఇల్లుంది. ఇప్పుడు మినిస్టర్ అయినాడు, ఎంతో మంది వచ్చి కలుస్తూ ఉంటారు, పోతా ఉంటారు, కొంచెం సెక్యూరిటీ కావాలి కాబట్టి సరదాగా పక్కన ఉన్నటువంటి దాదాపు 4 ఎకరాల భూమిని కబ్జా చేసుకొని, పార్కింగ్ ఏర్పాటు చేసుకొని, పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని, కంచె వేసుకొని దర్జాగా 100 కోట్ల రూపాయల బుగ్గమఠం భూములను అయితే దోచేశాడు. ఇది ఇంతకు ముందుకు వచ్చింది ఈ న్యూస్, కానీ ఇంతవరకు చర్యలు అయితే తీసుకోలేదు. చూడండి, సర్వే కూడా చేయలేని స్థితిలో అధికారులంట. అసలు అధికారంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో, కూటమి ప్రభుత్వం ఉందో, ఇంకెందుకులేండి, సర్వే కూడా చేయనించడం లేదంట. అంత పవర్ఫుల్. సర్వే చేసే వాళ్ళు కూడా భయపడతా ఉన్నారు. అధికారం పోయినా పవర్ తగ్గని పెద్దిరెడ్డి. ఇవన్నీ చూస్తా అంటే నిజంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఏమీ చేయలేమా అంటే నిజంగానే ఏమీ చేయలేము. ఎందుకంటే ఎన్ని కేసులు, ఎన్ని దందాలు, ఎన్ని స్కాములు ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో ప్రతిరోజు వస్తున్నా కూడా కనీసం అరెస్టు కూడా చేయడం లేదంటే మేబీ అదేమైనా లీగల్గా ప్రాబ్లం ఉన్నప్పటికీ కేసుల సంగతి దేవుడు ఎరుగు. కనీసం సర్వే కూడా చేయని పరిస్థితుల్లో ఉన్నాడంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంత పవర్ఫుల్లో మీరే ఊహించుకోండి. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదాహం అంతా ఇంత కాదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయన చేసిన అక్రమాలు అన్నీ ఇన్ని కావు. గత జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్ళు సొంత నియోజకవర్గం పుంగునూరులోనే కాదు, ఆయన లాస్ట్ 5 ఏళ్ళలో ఒక పుంగునూరు నుంచి బెంగళూరు వరకు అన్ని ఎక్కడ కనపడితే అక్కడ అధికార దుర్వినియోగం చేసి, మొన్న ఒక వీడియో చేశాను, అదేంటంటే చెరువు కొట్టేసినాడు, ఇప్పుడు మఠం కొట్టేసినాడు. చెరువును కొట్టేసినా దిక్కు దివానం లేదు, అడవిని కొట్టేసినా దిక్కు దివానం లేదు, మఠం భూములు కొట్టేసినా దిక్కు దివానం లేదు. ఆయన కన్ను పడితే ఖచ్చితంగా కబ్జా జరగాల్సిందే. ఆ కబ్జా జరిగిందని ప్రూఫ్ చేస్తే కూడా కనీసం వాళ్ళపై సర్వే కూడా చెయ్యరు. ఎందుకంటే ఇంకా అధికారులు కొంతమంది వైఎస్ఆర్సీపీ అనేటువంటి ఒక మత్తులో ఉన్నారు. ఇంకా కొంతమంది అధికారులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే భయపడుతున్నారు. అందుకే సర్వే కూడా చేయడం లేదు. తిరుపతిలోనూ ఆయన హవా జోరుగా సాగింది. తిరుపతిలో తన నివాసం పక్కనే ఉన్న బుగ్గమఠానికి చెందిన భూములను గతంలో ఆయన ఆక్రమించారు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా చెప్తాడు, పక్కనే నాకు ఇల్లు ఉంది, పక్కనే స్థలం ఖాళీగా ఉంది, నేను మంత్రి అయినాను, చాలా మంది వస్తా పోతా ఉంటారు, పార్కింగ్కి ప్రాబ్లం అవుతుంది, సో ఖాళీగా ఉంది కదా భూములు, అది కూడా మఠం భూములే కదా అని చెప్పి సరదాగా కంచేసుకున్నాను, పార్కింగ్ పెట్టుకున్నాను. తర్వాత కార్యకర్తలు కూడా ఎక్కువగా వస్తా అన్నారు. సరే పెట్రోల్ వేస్ట్ కదా, అక్కడ కార్యాలయానికి ఎందుకు వెళ్ళేది, ఇంటి దగ్గరనే కార్యాలయం పెట్టుకుందామని ప్రజల కోసమే ఇక్కడే కార్యాలయం కట్టుకున్నాను అని కూడా చెప్పి తప్పించుకునే ప్రయత్నం కూడా చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పవర్ఫుల్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డేనా అనేటువంటి డౌట్ అయితే వస్తుంది. 100 కోట్ల రూపాయలకు పైగా విలువైన భూములు ఇప్పటికీ ఆయన ఆధీనంలోనే ఉంది. విశేషం ఏమిటంటే అధికారం పోయినా కూడా ఆయన్ని తాకడం దేవుడు ఎరుగు. ఆయన నీడను తాకడానికి కూడా అధికారులు భయపడుతున్నారంటే ఇంకా పెద్దిరెడ్డి ఎంత పవర్ఫుల్లో. రోజు వీడియోలు చేసి గొంతు నొప్పి రావడం తప్పితే, మీరు ఇది చూస్తే ఇంటర్నెట్ అయిపోవడం తప్పితే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే దొరికేటట్లేదు. చూద్దాం మరి చట్టం తన పని ఏ విధంగా చేస్తుందో, చట్టం తన పని
పని తాను చేసుకుంటూ వెళ్తుంది అంటారు. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో మాత్రం ఈ చట్టం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో తెలియదు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.